ఒక వ్యాపారి నడుచుకుంటా వేరే ఊరికి పోతూ ఉంటాడు. అయితే ఆయన పుట్లంలా పైసలు ఉంటాయి. ఆ పైసలు అయినా పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్న తర్వాత మొత్తం వెతుకుతాడు, దొరకవు. వేరే ఊరికి పోవాలా, పైసలు ఉండవు. అయితే అక్కడ ఒక రైతు పని చేసుకుంటా ఉంటాడు. సో ఆ రైతుకి సాయం అడుగుతాడు. నేను పెద్ద వ్యాపారి, నా దగ్గర పైసలు ఉండే పోగొట్టుకున్నాను, నాకు కొంచెం సాయం చేయండి, నాకు వేరే ఊరికి పోవాలని. అప్పట్లో పాత మనుషులు నమ్మకం ఉండే, సో వాళ్ళు పైసలు ఇచ్చేస్తుండే. సో ఈ వ్యాపారికి పైసలు ఇచ్చేసిండు ఆ రైతు. నేను తప్పకుండా మీకు రిటర్న్ చేస్తా అంటాడు. సో ఆ వ్యాపారి పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని రోజు అయిపోతుంది, కొన్ని నెలలు అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఆ వ్యాపారి రాడు పైసలు రిటర్న్ ఇవ్వడానికి. అయితే ఈ రైతు కూడా మర్చిపోతాడు, వదిలేస్తాడు ఇంకా పోనీలే అని. అయితే ఒక రోజు ఈ రైతు బజార్ పోయి 2 ఎద్దులు కొనుక్కొని వస్తాడు పొలం దున్ననీకి. మస్తు పనులు చేపిస్తాడు ఆ ఎద్దుతోని, మంచిగా పొలం దున్నిపించుకుంటాడు, మంచిగా పంటలు వండుకుంటా ఉంటాడు. అయితే ఒక రోజు ఏమవుతుంది, ఒక ఎద్దు ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. డాక్టర్కి పిలిపిస్తాడు రైతు. డాక్టర్కి చెక్ చేపిస్తాడు. డాక్టర్ ఏమంటాడు, ఇంకా దీన్ని సర్వీస్ అయిపోయింది, ఇంకా ఏదో రోజు ఈ ఎద్దు చనిపోతుంది అంటాడు. అయితే రోజు చూస్తాడు, ఎద్దు అసలు చనిపోయే పరిస్థితిలో ఉంటుంది, కానీ ప్రాణం వదలదు. అయితే ఒక రోజు ఏమవుతుంది, ఒక వ్యక్తి వస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చి రైతుకు అంటాడు, ఈ డబ్బులు తీసుకోండి అని. రైతు అంటాడు, మీరెవరు, నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు అని అంటాడు. కానీ అప్పుడే ఈ వ్యక్తి ఏమంటాడు తెలుసా, కొన్ని సంవత్సరాల కింద మా నాన్న మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు, అది వాపస్ చేయలేకపోయిండు. అయితే నేను వచ్చాను ఆ డబ్బుల్ని వాపస్ చేయడానికి. మా నాన్న మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిండు. నాకు నిన్న కలలో వచ్చి చెప్పిండు, నేను ఇట్లా మీకు పైసలు ఇవ్వాలా, ఇక్కడ మీ ఇంట్లో ఒక ఎద్దు లెక్క నేను పనిచేస్తున్నాను, నా ప్రాణము నేను వదలలేను, నువ్వు ఈయన డబ్బులు రిటర్న్ చేసేసి అప్పుడే నా ప్రాణం వదిలేస్తా అని అంటాడు. ఎప్పుడైతే ఇలా కొడుకు ఆ రైతుకి డబ్బు ఇచ్చేస్తాడో, డబ్బు ఇవ్వంగానే అక్కడ ఆ ఎద్దు అనేది ప్రాణం అనేది వదిలేస్తుంది. ఇది నిజమైన కథ. అప్పట్లో పాత మనుషులు అంత నమ్మకం అనేది ఉండే. ఒకంది రూపాయి తీసుకున్నా కానీ ఇచ్చేయాలని చూసేస్తుండే. సో గైస్, నేను కూడా మీకు ఏం చెప్తున్నానంటే, మంచి పని చేయండి, మంచి కర్మ అనేది చేయండి, మనకు రిటర్న్ వస్తుంది. ఏముంది, ₹1 అనేది తినకండి, ఓకేనా? సో స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.